అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 26వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో సంఘటనలు ఏ విధంగా సంభవించబోతున్నాయి, వారు సమస్యలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడంతో, ఎటువంటి పరిహారాలు చేయడంతో లభిస్తాయో మొత్తం అయితే మనం ఈ వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమై తీరుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం తప్పకుండా లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో మీరు కూడా ఫోన్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో కార్యదక్షత కలిగిన వారు. బంధాలకు అనుబంధాలకు ఎంతో విలువనైతే ఇస్తూ ఉంటారు. వీరు జాలి గుణం, దయాగుణం ఎక్కువ కలిగిన వారు. అలాగే కోపం కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. అలాగే తొందరగా కూడా మరీ శాంతమవుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి గల వారికి కోపం ఎంత ఎక్కువ వస్తుందో అంతే సహనం కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అటువంటి సమయంలో వీరికి సహనం కోల్పోకుండా వీరి కోపం అయితే ఒక ప్రళయంలా ముంచుకొస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశిలో పుట్టిన వారు పక్క వాళ్ళని నమ్మినట్లుగా వీరు అసలు నమ్మకోరు. అదే వీరికి వచ్చిన ఒక పెద్ద సమస్య అయితే చెప్పుకోవచ్చు. ఇక ఎక్కడి నుంచైనా సరే ఈ యొక్క అలవాటును తప్పకుండా అయితే మార్చుకోవడం వల్ల వీరికి ఎంతైనా మంచి జరుగుతుంది. ఎందుకంటే ముందు రోజుల్లో వీరు 2 ముఖ్యమైన పనులు అయితే చేయవలసి ఉంది. ఆ పనులు ఏంటంటే, మొదటగా మీరు దైవారాధన చేయడం అసలు మర్చిపోవద్దు. రెండవది, మిమ్మల్ని మీరు మీపై నమ్మకాన్ని అయితే పెంచుకోండి. ఎదుటి వ్యక్తులపై నమ్మకాన్ని మీరు కోల్పోకుండా మీపై నమ్మకాన్ని ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటారో విజయం అనేది తప్పకుండా సాధించి తీరుతారు. దేవతారాధన కుదరకపోయినా కనీసం మీరు వారంలో ఒక్కరోజైనా లేదా 2 రోజుల ఒక్కసారైనా సరే తప్పకుండా దేవతారాధన, దీపారాధన వంటివి మీరు తప్పకుండా చేసుకుని తీరాలి. అలాగే మనస్ఫూర్తిగా మీరు దీపారాధన చేసుకుంటూ ఉంటే ఈ యొక్క రాశి గలవారు ఖచ్చితంగా అనుకున్న పనుల్లో తప్పకుండా విజయాన్ని అయితే సాధించి తీరుతారు. మీలో మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం, నమ్మకం కానీ ఏదైనా భగవంతుని యొక్క ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహం ముఖ్యంగా మీకు ఎంతో మెండుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఎంతటి కష్టమైనా సమస్య అయినా సరే ఎదుర్కొనేటువంటి ధైర్యం మీలో ఉన్నప్పటికీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే మాత్రం అది ఎంత విజయం సాధించినా కూడా అది వ్యర్థమనే చెప్పుకోవచ్చు. ఎంత బలహీనులైనా ఎంత బలశీలులైనా సరే వారి యొక్క ధైర్యం ఎందులోనూ పనికిరాదు. అయితే రేపటి రోజునైతే భగవంతుని యొక్క ఆరాధన మీకు చాలా చాలా ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రోజు మొత్తం మీద సరైనటువంటి సమయానికి మీరు ఎటువంటి పనులు ఆగకుండా జరుగుతున్నాయి. అలాగనే అదేవిధంగా మీరు డైలీ వారి సమస్యలలాగానే మీరు నిత్యం చేసుకునే పనులతో పాటుగా ఒక్క 5 నిమిషాలు మీరు భగవంతుని కోసం కేటాయించి తప్పకుండా దీపారాధన చేయడం వల్ల దైవానుగ్రహం మీకు ఎంతైనా కలుగుతుంది. అలాగే రేపటి రోజున మీ ఎదుటిగా 2 వ్యక్తులైతే మిమ్మల్ని మీ ముందు చేతులు జోడించి మీతో మోకరిల్లబోతున్నారు. ఇంతకీ ఎందుకంటే గనక వారు మిమ్మల్ని ఎంతోగా రేపటి రోజున ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సందర్భం అయితే కొందరికి కాదు, కానీ మీరైతే మాత్రం నిర్లక్ష్య భావం చేసే కొద్దీ భగవంతుని యొక్క అనుగ్రహానికైతే కాస్త మీరు దూరం అవుతారని అయితే చెప్పుకోవచ్చు. కనుక ఎటువంటి పనులున్నా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా కానీ దైవారాధన ముఖ్యమని అయితే తప్పకుండా తెలుసుకోండి. ఒకవేళ మీకు కుదరని పక్షంలో తప్పకుండా దైవనామ స్మరణ సైతం అయినా మీరు చేసుకోవడం వల్ల దైవం యొక్క అనుగ్రహం మీకు పక్కగా ఉంటుంది. అలాగే మీరు పక్కవారి మాటలకు బెదిరిపోకుండా ఉత్తమమైనటువంటి పని ఏంటంటే గనక రేపటి రోజున కొంతమంది మిమ్మల్ని నాశనం కోరుతూ ఒక ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. అతి కోపంగా గురయ్యే వారి యొక్క ప్రోత్సాహం అయితే మీకు ఉండబోతుంది. వారి ప్రోత్సాహానికి మీరు లొంగకుండా ఎంత చెప్పినా అసలు వారు చెప్పిన మాటలు వినిపించుకున్నట్లుగా కాస్త మీరు అవతల వ్యక్తితో ఎక్కువగా కోప్పడిపోయి వారి యొక్క వాగ్వాదం చోటు చేసుకునే విధంగా ఏదైతే కొంచెం మితిమీరినటువంటి సంభాషణలు చేయడం వల్ల ముందు రోజుల్లో వారి వలన కాస్త ఇబ్బందికరమైన సంఘటనలు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. ఎవరెన్ని చెప్పినా సరే మీకు అనవసరమైనటువంటి కోపాన్ని అయితే అసలు తెచ్చుకోవద్దు.
అలాగే ఇద్దరు వ్యక్తులైతే ఖచ్చితంగా మీకు చేతులు జోడిస్తారని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు తిరుగనేదే ఉండదు. ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ యొక్క పతనాన్ని కోరుకున్నారో, ఎవరైతే గతంలో మిమ్మల్ని మోసం చేసి ఇప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేస్తూ దేనికి పనికిరాదని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైన మాటలతో దూషించి కాస్త తక్కువగా మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో ఎవరైతే ఉన్నారో స్వయంగా వారికి మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించి మరీ క్షమాపణలు వేడుకోబోతున్నారు. ఇక మీరు జాగ్రత్త పడాలని, ఎందుకంటే ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలని అయితే చెప్పుకోవచ్చు. అసలు ఇంతవరకు మీరు వారి యొక్క లైఫ్ నుంచి బయటపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ యొక్క జీవితం నుండి బయటకు నెట్టివేయాలి. ఎందుకంటే గనక మిమ్మల్ని ఒకసారి మోసపరిచేవారు, అలాగే మిమ్మల్ని పూర్తిగా కిందకు దిగజార్చాలనేవారు, ఎన్నో మాటలతో అవహేళన చేస్తూ మిమ్మల్ని చాలా బాధ పెట్టిన వారు మరలా వారి తప్పు వారు తెలుసుకొని మీ ముందుకు వచ్చి కొంచెం వారి యొక్క స్థాయి తగ్గి మీకు మీ ముందుకు రాబోతున్నారు. కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పి తెలుసుకొని మీకు ఏ విధంగా అవసరమైనా సరే తప్పకుండా అయితే మీరు క్షమాపణలు వేడుకోవాలని మీ దగ్గరకు రావడం లేదు. కానీ మీ యొక్క నక్క వినయాలు మాత్రం వారు తప్పకుండా అయితే కొంచెమైనా మిమ్మల్ని నమ్మి మరలా మీరు వారిని నమ్మి మీ జీవితంలోకి ఆహ్వానించినట్టయితే ముందు ముందు రోజుల్లో ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి తప్పకుండా సహాయం అనేది చేయవద్దు. అలాగే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారో రేపటి రోజున మీకు వ్యాపారంలో చాలా చక్కగా మంచి అనుభూతులే ఉంటాయి. మంచి రెట్టింపు ఫలితాలే రాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కాస్త మీకు జీతాలు పెంపు, అలాగే మీ యొక్క ప్రమోషన్స్ కూడా కనబడుతున్నాయి. ఎవరికైతే మీరు ఏదైనా చేశారంటే మీతో అసలు అదే అయ్యే పని కాదు, ఇది వేస్ట్, దేనికి పనికిరాదని చెప్పి ఎవరైతే మిమ్మల్ని తప్పుపడుతూ ఉంటారో, ఎవరైతే ఆ విధంగా ఇప్పటివరకు మిమ్మల్ని చాలా చెడుగా ప్రసారం చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఈ యొక్క రోజున మీ ప్రతి చోట కూడా మీకు దేనికి పనికిరారని చెప్పి ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తూ నలుగురు ముందు చేతులు కట్టుకునేలాగా మీరైతే ఒక మంచి స్థాయికి రాబోతున్నారైతే చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు చేయబోయేటువంటి తప్పుల గురించి కూడా మీరు తెలుసుకుంటారు. అలాగే మీరు చాలా గొప్పవారని చెప్పి మీ గురించి తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని తక్కువ అంచనా వేశామని చెప్పి నోరు మూసుకునేలాగా మీరైతే సమాధానం ఇవ్వబోతున్నారు. అలాగే రేపటి రోజున మీ పనుల్లో మీరైతే బిజీగా గడపబోతున్నారు. చాలా చక్కగా కుటుంబంతో కలిసిమెలిసి ఆనందంగా ఉత్సాహంగా అయితే గడపబోతున్నారు. అలాగే రేపటి రోజున దైవ దర్శనాలు ఎన్నో చేసుకోబోతున్నారు. గ్రహాల అనుకూలత ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే, మన గ్రహాలు అనేవి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో అప్పుడే మనకు మంచి పనులు, మనం అనుకున్నటువంటి పనులు, కోరికలు అన్నీ కూడా నెరవేరి తీరుతాయి. ఎంత మనం కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా భగవంతుడు అనేది మనకి తప్పకుండా అనుకూలిస్తారు. అలాగే రేపటి రోజున మీకు కష్టాన్ని అయితే తప్పకుండా మీ కష్టే ఫలి అన్నట్లుగా మీకు శ్రమకు తగిన ఫలితం అయితే మీకు రేపటి రోజున తగ్గబోతుంది. రేపటి రోజున బంధువుల్లో వాగ్వాదాలు చోటు చేసుకోబోతున్నాయి. గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అనవసరంగా మీరు ఎక్కువగా మాట్లాడడం, స్నేహితుల దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, మీరు కాస్త మీ అదుపులో పెట్టుకొని, మీ మాటని అదుపులో పెట్టుకొని, కోపాన్ని తగ్గించుకొని, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఎవరితో అయినా మాట్లాడుకోవడం అయితే ఎంతైనా మంచిది. మీకు ఏదైనా చెడు జరుగుతుంది అని అనిపిస్తే ఆ ప్రదేశం నుండి దయచేసి పక్కకు వెళ్ళిపోండి. దానివల్ల మీరు ఎటువంటి నష్టపోయే అవకాశాలు లేవు. గొడవలు జరుగుతున్న ప్రదేశంలో మీరు ఉండడం వల్ల తప్పకుండా ఆ సమస్య అనేది మీ మీదకి రాబోతుంది. అయితే ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి గల వారికి జాతక ఫలితాలు అయితే రేపటి రోజున ఈ విధంగా ఉండబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు అయితే మరలా మీ ముందుకు రాబోతున్నారు. మీతో తిరిగి మీ వారి యొక్క బంధాన్ని కొనసాగించాలని వేడుకోబోతున్నారు. తద్వారా మీకు జరగబోయేది నష్టమే తప్ప ఎటువంటి లాభం లేదు. అది తప్పకుండా మీరు వారి యొక్క మనసును గ్రహించి, వారి యొక్క మాట తీరును, వారి యొక్క ప్రవర్తనను మీరు గ్రహించి తద్వారా మీరు నిర్ణయం తీసుకోవడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.